ఈ రాత్రి ఇంతవరకు మాట్లాడిన ప్రతి విలువైన మాట కొరకు కృతజ్ఞతలు తండ్రి. ఎవరి కొరకు ఈ మాటలు తప్పిపోకుండా జారిపోకుండా నీ మాటకు లోబడి సంపూర్ణంగా సమర్పించుకుని దైవ ప్రవేశాన్ని నీ గుమ్మంలో ప్రవేశించే భాగ్యమును సంపాదించుకుని కృపను దయచేయండి. ఎవ్వరు నశించిపోవడం నీకు ఇష్టం కాదు ప్రభువా, ఎవ్వరు జారిపోవడం నీకు ఇష్టం కాదు ప్రభువా. వీరి పితరులు వీరి కుటుంబ సభ్యుని ఎరిగి ఈ బిడ్డలని అరగకపోతే నీ మనసు ఎంతో గాయపరచబడుతున్నారు. ఆత్మదేవుడు ఆత్మశక్తితో అందరితో మాట్లాడడం. ఈ మాటలు విన్న వారిలో, దూరాన ఉండి విన్న వారిలో, ఈ ప్రాంతంలో ఎంతమందికి రక్షణ లేదు వారందరికీ రక్షణ దయచేయండి. దైవ భయమును వారి మధ్యలో పుట్టించండి. సృష్టికర్త యేసుక్రీస్తు అని, లోకరక్షకుడు యేసుక్రీస్తు అని ఆయన ముందు మనం సాగిల పడవలసిన వారమై ఉన్నామని సర్వజనులు ఎరుగునట్లుగా నీ తట్టు త్రెప్పమని అడుగుచున్నాను ప్రభు. ఈ కార్యాలు జరిగించండి. ఈ లోకమంతా మాయేనని, ఈనాటికి ఇదంతా ముగించబడుతుందని గుర్తిరిగి పాపములు, దోషములు, అపరాధములు ఒప్పుకుని పశ్చాత్తాపడి నమ్మి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి పరిశుద్ధమైన జీవితాన్ని నీ కోసం జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా ఎంతమందికి రక్షణ పొందిన వారిలోనే భయం లేకుండా తిరుగుతున్నారు, పశ్చాత్తాప లేకుండా తిరుగుతున్నారు, నీ మనసును గాయపరుస్తున్నారు. వారిని మన్నించి పశ్చాత్తాపమును పుట్టించి హృదయంలో కార్యం జరిగించి నూతన తీర్మానాలు తీసుకున్న బిడ్డల్ని నీ రాకడకే సిద్ధపరిచి ఈ లోకంలో జీవించినంత కాలం అనేకులకు మాదిరికరంగా జీవింపజేసి మహిమలో పొందాలి. అల్పుడైన భాగ్యునైనా నీ కృపతో నడిపించి వాడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతో భారంతో మంచి మనసుతో నీ నడిపింపుతో ఏర్పాటు చేసిన కొడుకులు నిండు దినంగా జరిగించారు. నామని దాసులు ప్రయాస వ్యర్థం కాకుండా అనేక ఆత్మలు పట్టబడి సంఘాలు చేర్చబడి సంఘాలు దీవించబడినట్లుగా కృప చూపించి మహిమను పొందాలి. ముందున్న రేపు రాత్రి కొడుకును కూడా ఘనంగా జరిగించాలి. మీరు ఆకలి ఆలస్యంగా మరోసారి కలుసుకుని కృపాసనం మాతో ఉంచండి. యేసు నామమున అడుగుచు ప్రార్థించి బిడ్డలను సంఘములో పరిచయం అన్నిటిని ఆశీర్వదించుచున్నాను పరమ తండ్రి.